సహోదరులారా, ఒక ఊర్లో ఒక చిన్న స్కూల్ ఒకటి ఉంటుంది. వాళ్ళు 5వ క్లాస్ వరకు అక్కడ చదివి 10వ క్లాస్‌కి ఒక 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో హై స్కూల్‌కెళ్ళాలి. అయితే ఈ గ్రామం గదండీ! పల్లెటూరు. 5వ క్లాస్ వరకు చదివిన పిల్లలు చాలామంది ఇంకా హై స్కూల్‌కి వెళ్ళరు. వెళ్ళినా ఏదో అట్లా చదవటం. హై స్కూల్ దాటి ఇక కాలేజీకి వెళ్ళాలంటే వేరే ఊరెళ్ళిపోవాలి. 40, 50 కిలోమీటర్లు. అక్కడి నుంచి అన్నీ జరగాలి. అక్కడికి అంత దూరం ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. వసతులు లేవు, డబ్బులు లేవు. దాంతో ఇక 10థ్ క్లాసే. ఆ సమయాల్లో ఒక ఆయన తన కుమారుడిని 5వ క్లాస్ అవ్వంగానే సిటీలో ఒక పెద్ద స్కూల్‌లో పెట్టి చదివిస్తుంటాడు. తన స్థాహతకు మించిందైనా అక్కడ స్టడీ అది బావుంటదని అక్కడ పెట్టి చదివిస్తూ ఉంటాడు. ఆ పిల్లోడు సంవత్సరం ఒకసారి వస్తాడు ఈ స్కూల్ నుంచి ఇంటికి. అప్పుడు అతనితో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక 15, 20 రోజులు ఆడుకుంటా ఉంటారు. వాళ్ళు అడుగుతారు, "ఏంట్రా ఎప్పుడు రావు ఒకేసారి సంవత్సరానికి వస్తావంటే?" "సంవత్సరానికి ఒకసారి 20 రోజులు సెలవిస్తారు మాకు. అంతకు మించి ఇవ్వరు" అంటారు. అప్పుడు ఈ పిల్లలందరూ అంటారు, "మాకు ఎప్పుడు సెలవులు ఉంటాయి. ప్రతి పండగ మాకు సెలవే. మేము రోజు చక్కగా అక్కడ చెరువు గట్టున ఆడుకుంటూ" ఇవన్నీ చెప్తుంటారు. ఈ పిల్లోడు కొంచెం బాధపడి వాళ్ళ నాన్న అడుగుతాడు, "నాన్న నేను కూడా ఇక్కడ చదువుకుంటా నాన్న, సెలవులు ఎక్కువ వస్తాయని." అప్పుడు వాళ్ళ నాన్నగారు, "లేదు నాయనా అట్లా కాదు. చదువు కొంచెం ఇది కష్టమైనా ఇక్కడే ఉండని." ఆ పిల్లోడు అప్పుడప్పుడు ఏడుస్తూ వెళ్ళినా మనసు కఠినం చేసుకుని తండ్రి చదివిస్తాడు. ఆ పిమ్మట అతని చదువు వేరే విధంగా వెళ్ళిపోతుంది. చాలా హై లెవెల్‌కి వెళ్ళిపోతాడు. అతను వీళ్ళ ఊరు రావాలి అంటే వాస్తవంగా అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ట్రైన్ దిగి, అక్కడి నుంచి బస్సు ఎక్కి ఒక ఊళ్ళో దిగి, అక్కడి నుంచి ఏదన్నా ఆటోలు గానీ, లేకపోతే ఇంకా వీళ్ళ నాన్నగారు వచ్చి అక్కడి నుంచి సైకిల్ ఎక్కించుకురావటం గానీ అలా జరిగేది. అలాంటిది అతను ఏ స్థితికి వెళ్తాడంటే, బాగా చదువుకొని రైల్వేస్‌లో పెద్ద ఆఫీసర్ అయ్యి, మినిస్టర్స్‌తో వాళ్ళతో మాట్లాడి, వీళ్ళ ఊరి మీదుగా ఇంకో రైల్వే ట్రాక్ ఏయించేంత పెద్దోడవుతాడు. అప్పుడు ఆ రైల్వే ట్రాక్ ఓపెన్ చేస్తానికి వచ్చినప్పుడు, ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని చూసి ఎంతో సంతోషపడతారు. అప్పుడు ఆ పిల్లలు వీళ్ళందరూ కలుస్తారు స్నేహితులు. అప్పుడు ఇతను అనుకుంటాడు, ఒకవేళ నేను కూడా ఇలాగే ఉన్నట్లయితే, ఇక్కడే చదువుకున్నట్లయితే, సెలవుల కోసం ఆశపడి ఇక్కడ గాని నేను ఉన్నట్లయితే, నేను ఈ స్థితికి వెళ్ళేవాడిని కాదేమో. ఇప్పుడు అనేకులకి నేను ఉద్యోగాలు ఇప్పించి, అనేకులు నేను ఉద్ధరించే స్థితిలో ఉన్నాను అని చెప్పి అతను చాలా సంతోషపడతాడు. సహోదరులారా, ఎప్పుడూ కూడా ఒక శ్రమ, ఒక కష్టం, లేదు మనకిష్టం లేనిది మనం చేయాల్సి రావటం వెనక ఒక గొప్ప లాభం ఉండొచ్చు. అట్లా తాను శ్రమపడి తిరిగి లేచి మనందరినీ కూడా పరలోకపు వాకిళ్ళు ఎక్కించిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఆదికాండం గ్రంథము 40వ అధ్యాయము 15వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఆదికాండం గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయం, మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. యాకోబు కుమారుడైన యోసేపు గారి మాటలివి. యోసేపు కలలు కనే వ్యక్తి. ఆ కలలు అర్థం కూడా చెప్పగలడు. ఇతను ఈ కలల వల్లనే ఈ దుస్థితికి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇతను కనిన కలలను బట్టి అతని సహోదరులు అతని మీద పగబడతారు. దీని ముందు అధ్యాయాలు అన్నీ మీకు తెలిసినవే. ఇట్స్ ఆల్ సండే స్కూల్ స్టోరీస్ ఇవన్నీ కూడా. తీసుకొచ్చి ఇతను నమ్మేస్తారు. ఐగుప్తులోకి వస్తాడు. ఐగుప్తులో పోతిఫర్ భార్య ఈయన్ని ఇబ్బంది పెట్టి నిష్కారణంగా ఇతన్ని జైల్లో పెట్టిస్తారు. ఇవి ఇలా ఉండగా జరిగే విషయం ఏంటంటే, ఈ యోసేపు రాను రాను తనకున్నటువంటి నిరీక్షణ కోల్పోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది.
ఎందుకంటే ఒకటి, ఫస్ట్ సొంత అన్నదమ్ములు పట్టుకొని గోతిలో పడేశారు. అక్కడ సగం చచ్చిపోయాడు. ఏంటి నా బ్రతికెట్లా అయింది? అన్నయ్యోళ్ళు ఎక్కడున్నారు ఏంటో చూస్తాకని వచ్చాను కదా నేను. అన్నయ్యోళ్ళు ఎందుకు ఎట్లా చేశారు? అందులో నాన్న కుట్టించిన మంచి చొక్కా లాగేసుకున్నారు అనుకుంటాడు. తర్వాత మళ్ళీ గోతులో నుంచి తాళ్ళేసి పైకి లాగి బానిసగా వేరే వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో తీసుకొచ్చి లైన్లో నిలబెట్టి డబ్బులకి అమ్మేస్తారు ఇతను మనిషిని. ఏ తప్పు చేయడు. జస్ట్ ఒక 2 రోజుల ముందు మేగడత, చక్కని పాలు, చక్కని మాంసం అది తింటూ బతికిన అతని జీవితం 10-15 రోజుల్లో చివరికి కాళ్ళకి సంఖ్యలు వేసేసి అమ్మబడి, డబ్బులకి అమ్మివేయబడి చాలా చిరాకైన జీవితంగా మారిపోతుంది. ఎందుకు ఎట్లా అయింది? ఏం తెలియదు, అర్థం కాదు. ఇతనేమో నిబద్ధత కోల్పోయాడా? లేదు. పవిత్రత కోల్పోయాడా? లేదే. చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాడు జీవితంలో. అయితే ఇతని పరిస్థితి ఎట్లా మారిపోయింది? ఇక్కడికి అంటే ఇతనున్న జైలు కొంచెం ప్రత్యేకమైన జైలు, అందరిలాంటి జైలు కాదు. కేవలం రాజుగారి ఖైదీలు మాత్రమే బంధింపబడే చెరసాల్లో వేయించాడు. హెవీ ప్రొటెక్షన్, బయటకు వెళ్ళడానికి వీల్లేదు, బయటకు వెళ్ళే మనిషి కూడా కాదులేండి. అయితే ఇక్కడికి పానదాయకుల అధిపతి, భక్షకారుడు వీళ్ళిద్దరు కూడా వస్తారు. అంటే వీళ్ళిద్దరు కూడా కొన్ని పనులు చేస్తారు రాజుగారి ఇంట్లో. ఫుడ్ అయితే చూసే మనుషులు అనమాట, ద్రాక్ష రసాలు అవి కలిపేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరి మీద కూడా ఒక హత్యాయత్నం అనేటువంటి ఒక నేరం మోపబడుద్ది. దాని గురించి అటువంటి విచారణ జరుగుతూ ఉంటుంది. జైల్లో ఉండగా వీళ్ళకి కళ్ళు వస్తాయి. ఆ కళ గురించి మొట్టమొదటిగా మనవాడు అంటే పానదాయకుల అధిపతి ఏం చెప్తాడంటే, ఇలాగ నాకు కళ వచ్చింది, ఇలా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ కళలో చెప్పినటువంటి యోసేపు, దాన్ని అర్థం చెప్పినటువంటి యోసేపు అతనికి ఏమవుద్దో ఏంటో చెప్తాడు. నీ తలపైకి ఎత్తుతాడు, ఉద్యోగం నీకు మరలా వస్తుంది అంటాడు అని. అప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. నీకు క్షేమం కలుగుద్ది, నేను చెప్పినట్టు ఎట్లాగో ఫరో నిన్ను పైకి తీసుకొస్తాడు ఇవన్నీ చెప్తాడు. సహోదరులారా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు. దేవుని మీద ఆధారపడిన ఒక వ్యక్తి మనిషి మీద ఆధారపడతాడు. తర్వాత భక్షకారులు అధిపతి కూడా ఇదే చెప్తాడు. భక్షకారుల అధిపతి ఇతను చెప్తాడు, నువ్వు చచ్చిపోతావు, నిన్ను చంపేస్తాడు, మాను మీద ఏలాడదీస్తారని చెప్తాడు. ఈరోజు నేను మీతో చెప్తాను ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే. కానీ నేను మీతో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, యోసేపు పరిస్థితి రాను రాను దిగజారిపోద్ది. రాను తండ్రికి దూరం అయ్యాడు, అన్నదమ్ములకు దూరం అయ్యాడు, దేశానికి దూరం అయ్యాడు, సుఖానికి దూరం అయ్యాడు. మంచిగా వాస్తవంగా సత్యాన్ని కొరకు నిలబడితే తాను నిలబడినటువంటి ఆ స్థితిగతి నుంచి కూడా అన్నిటికీ దూరం అయ్యాడు, అన్నిటికీ దూరం అవుతున్నాడు. చివరికి సహాయం చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మనిషి కూడా దూరం అయిపోయారు. మీకు చెప్తాను, ఇతను దేవుణ్ణి విడిచిపెట్టల. మనుషుల్ని అడిగాడేమో కానీ దేవుణ్ణి విడిచిపెట్టల. ఒకరోజు ఎవరికి కళ రావాలో వాళ్ళకి వస్తుంది కళ. అతనే ఫరో. ఆ కళ దేవుడే తీసుకొస్తాడు. దాని అర్థం చెప్పడం ఎవడి వల్ల కాదు, జైల్లో ఉన్నవాడి గురించి అప్పుడు తెలుసుద్ది సమాచారం. రాజు కబురు పెట్టి, ఫరో కబురు పెట్టి జైల్లో ఉన్న వ్యక్తిని తన సముఖానికి తెప్పించుకుంటాడు, ప్రధానమంత్రి అవుతాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దుఃఖం కలుగుతున్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు రాను నీ పరిస్థితి దిగజారిపోతుంది. ఏంటి, నేను మంచిగా ఉంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, అయినా నా బ్రతికిట్లా ఎందుకు అయింది? నా భక్తి నాకు ఎందుకు సుఖాన్ని సౌఖ్యాన్ని ఇవ్వట్లేదు? ఎందుకు నా పరిస్థితి అందరికంటే దిగజారిపోతుంది అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. ఒక రోజు వస్తుంది, యోసేపులా ప్రధానమంత్రి అవ్వకపోవచ్చు, ఒకవేళ ప్రధాని కంటే గొప్పవాడు అవ్వచ్చు. దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపడానికి ముందు కొన్ని విషయాలు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. నేను మీతో పలుమార్లు చెప్పా. జైలు ఒక ట్రైనింగ్ సెంటరే, పొతిఫర్ ఇల్లు ఒక ట్రైనింగ్ సెంటరే, ఫరో ఇల్లు కూడా ఒక ట్రైనింగ్ సెంటరే. సహోదరులారా, యోసేపు ప్రతి చోట నేర్చుకుంటూ ఒక హై లెవెల్కి వెళ్ళిపోయాడు.
అంతేకాదండి, ఇంకో మాట కూడా మీతో చెప్పాలి. క్రైస్తవ జీవితాల్లో లేదా సాక్షి జీవితాల్లో విజయాలు పొందినటువంటి వారి లేదా పెద్ద పెద్ద పరిచర్యలు చేస్తున్న వారి ప్రారంభ స్థితిని మనం గమనించినట్లయితే చాలా తినటానికి లేక, ఉండటానికి లేక అట్లా బాధపడిన వాళ్ళు తెలుసా. కొన్ని లక్షల మందిని ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించినటువంటి మోషే 40 ఏళ్ళు అన్ని విద్యలో కలిగిన వాడే, ఆసక్తిలో దేవుని కొరకు చాలా అన్ని అన్నీ పోగొట్టుకున్నవాడే, దేవుని ప్రజలంటే కలిగిన మక్కువ చేత తనకున్నటువంటి ఆల్మోస్ట్ ఇంకా రాజవంశపు చరిత్రను కూడా వదిలేసుకొని, రాచరికాన్నంతటిని వదిలేసుకొని మట్టి తొక్కటానికి కూడా ఇష్టపడిన వాడైనా 40 ఏళ్ళు గొర్రెల వెంట తిరగాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు గొర్రెల వెంట తిరిగి బహుశా నేను అనుకుంటాను మోషే ఏమైంది ఇంకా అయిపోయింది అనుకుంటాం. 40 అనేది ఒక మంచి అంకే బైబిల్లో. 40 ఏళ్ళు దాటిపోయింది, 80 ఏళ్ళు వచ్చేసింది, ముసలోడిని అయిపోయా. నా వాళ్ళు ఎట్లా ఉన్నారో ఎక్కడున్నారో, దేవుడు వాడిని దర్శించారో దర్శించలేదో, ఉన్నారో వెళ్ళిపోయారో తెలుసుకోలేడు, ఏం చేయలేడు, సైలెంట్గా అట్లా ఉండేవాడు. కానీ దేవుడు అతన్ని నాయకుడిని చేశాడు. నీటిలో నుండి తీయబడిన వాడు అని పేరు కలిగిన మోషే నీటిలో నుండి అనేకులను బయటకు తీసుకొస్తాకి దేవుడు వాడుకున్నాడు. సహోదరి సహోదరుడా, నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు కుంగిపోతున్నావా, నువ్వు జారిపోతున్నావా, పక్కదారి పడుతున్నావా? అట్లా ఉండొద్దు. మనం చాలా శ్రమ పడతాం, ఆ శ్రమ వల్ల గొప్ప పంట కోస్తాం. మిక్కుటమైన గాయములు కలిగినప్పుడు పంట చాలా ఎక్కువగా విస్తారమైనటువంటి ఎక్కువ ఫలం వస్తుందని చెప్పి గ్రంథంలో మనకు చెప్పబడింది. మిక్కుటమైన గాయములు తగిలినప్పుడు పంట కుప్పలుగా రాల్చబడుద్దట. సహోదరి సహోదరుడా, దయచేసి వినండి క్రైస్తవ సాక్ష్యాలు. యేసు ప్రభు రక్తం కార్చడానికి ముందు చెమటను కార్చాల్సి వచ్చింది. ఏ రోజు ఆయన పీస్ఫుల్గా నిద్రపోయిన సంఘటనలు మనకు కనిపించు. ప్రతిరోజు తరుముతూనే ఉండేవాళ్ళు, ప్రతిరోజు సూటిపోటి మాట్లాడి శిష్యులు విసిగించేవాళ్ళు, సొంత వాళ్ళు విసిగించేవాళ్ళు. అయ్యయ్యో, ఒకటా రెండా, ఏ దిక్కున అతనికి నెమ్మది లేదు. ఈరోజు ఆయన స్థితి ఏంటి అంటే అనేకుల నెమ్మదికి కారకుడయ్యాడు, అనేకుల ఆదరణకి కారకుడయ్యాడు. కనుక నీ నీ యొక్క దృష్టిలో లేదా నీ యొక్క స్థితిలో నెమ్మది లేదు, దిగజారిపోతున్నాను, జారిపడిపోతున్నాను అనేటటువంటి ఎటువంటి ఆలోచనలు వచ్చినా, ఏదొచ్చినా సరే మర్చిపోకుండా నాకు అంశం ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. నేను తప్పకుండా హెచ్చింపబడతాను. బహుశా భూమి మీద హెచ్చింపబడకపోయినా రేపో మాపో వచ్చే రాకల్లో నేను అందరితో కలిసి పైకి వెళ్తాను, అందరితో ఒకేలా ఉంటాను. అక్కడ తేడాలుండవు, అసమానతలు అసలు ఉండవు. ప్రభువే నన్ను దగ్గరికి తీసుకుంటాడు, తెల్లంగి తొడుగుతాడు, కిరీటం పెడతాడు, చేతిలో చేవేసి నడుస్తాడు, జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. మరుగైన మన్నా నేను మళ్ళీ చూస్తాను, జీవజలాల ఆ జలములు చెంతుంటాను. అబ్బా, నా బ్రతుకు, ఆహా నా భాగ్యం అని నువ్వెప్పుడు మర్చిపోవద్దు. దాని కొరకు మనం తీవ్రంగా ఎదురు చూద్దాం. ప్రభు రాకడ సమీపమే, ప్రభు త్వరగా వచ్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నీ స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చి మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించారు. నీ బలమే, నీ యొక్క శక్తే, నీ ఆత్మే మమ్మల్ని ఎట్లా నడిపించింది. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. అయ్యా, మా పరిస్థితులు, మా స్థితిగతులు మా కంటికి కనిపించేవి మమ్మల్ని అనేక సార్లు దిగజారుస్తాయి. అయినా సరే మేము నిరీక్షణ గలవారమై నీ ముందుంటాం. కనికరించండి, కృప చూపించండి స్వామి. మా స్వకీయమైనటువంటి తప్పులను బట్టి, మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని మితముగా శిక్షించిన నీ కనికరాన్ని బట్టి, నూతన వాత్సల్యతను బట్టి తిరిగి మమ్మల్ని కట్టే దేవుడని నమ్మి నిన్ను స్తుతిస్తూ, ఘనత, మహిమ, ప్రభావములు యుగములు మీకు ఆరోపిస్తూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.